థర్డ్ ఎక్స్క్లూజివ్ న్యూస్. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ కొనసాగుతోంది. కాకినాడ సెస్ కేసులో విజయసాయిని ఈడీ ప్రశ్నిస్తోంది. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. సిఐడి కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు కాకినాడ సెస్ సీపోర్టు షేర్ల బదలాయింపులపై ఈడీ విచారణ కొనసాగుతోంది. షేర్లకు సంబంధించి నగదు బదిలీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విక్రాంత్ రెడ్డిని విచారించారు ఈడీ అధికారులు. విక్రాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. కాకినాడ సెజ్ లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో ఏపీ సిఐడి విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసింది. సిఐడి కేసు ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అప్పట్లో ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో విజయసాయి రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విజయసాయి రెడ్డి విచారణకు సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి జ్యోతిని అడిగి తెలుసుకుందాం. జ్యోతి, కాకినాడ సెస్ కేసులో విజయసాయిని ఈడీ ఎన్ని గంటలుగా ప్రశ్నిస్తోంది? ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని రాబట్టగలిగారు? సుమారు 6 గంటల నుంచి ఈడీ కార్యాలయంలో విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. కాకినాడ సీపోర్ట్, కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి షేర్ల బదలాయింపులపై ఈడీ అధికారులు విజయసాయి రెడ్డి నుంచి సమాచారాన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కర్నాటి వెంకటేశ్వరరావు ఎవరైతే సెజ్ ఓనర్గా ఉన్నారో, యజమానిగా, అతను ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగా మొదటగా ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించినటువంటి ఈడీ అధికారులు ఇప్పటికీ ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు విజయసాయి రెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి, అంతేకాకుండా శరత్ చంద్రారెడ్డి, ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విక్రాంత్ రెడ్డి ఈడీ అధికారులకు దగ్గరికి రావడం జరిగింది. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు 6 గంటల నుంచి కూడా విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో కూడా విజయసాయి రెడ్డికి నోటీసులు అందజేసినప్పటికీ పార్లమెంటు సమావేశాల కారణంగా అతను రాలేకపోవడము, మరోసారి నోటీసు ఇచ్చిన తర్వాత ఈరోజు విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 6 గంటల నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే కాకినాడ సీపోర్టుకు సంబంధించి మొత్తం విలువ 2,500 కోట్లు ఉంటాయి. అదేవిధంగా సెజ్కి సంబంధించి కూడా 1,109 కోట్ల వరకు కూడా సెజ్కు సంబంధించినటువంటి పూర్తి వాల్యూ ఉంటుంది. అయితే ఈ 2 వాటాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తనను భయభ్రాంతులకు గురి చేసి తమ దగ్గర నుంచి వాటాలు తీసుకున్నారు, అది కూడా తక్కువ ధరకు తీసుకున్నారంటూ కూడా వెంకటేశ్వరరావు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు ఆధారంగానే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్కి పాల్పడ్డారని ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విజయసాయి రెడ్డిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే డాక్యుమెంట్స్ కావచ్చు, అంతేకాకుండా ఈ రోజు కూడా డాక్యుమెంట్స్ విక్రాంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ముందుంచి ప్రస్తుతానికి విజయసాయి రెడ్డిని మాత్రం ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్ జ్యోతి.